गे तव स्तरम वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ ईशावास्यमिदं सर्वं यत्किं च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् येन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम्। ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम्। ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर। ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर। ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् योऽसावादित्ये पुरुषः सोऽसावहम्। ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः। परमपिता परमात्मा ओम 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 रक्षक ओम सर्वरक्षक सदा रक्षक सर्वदा रक्षक ओम सत्य रक्षक नित्य रक्षक सर्वत्र रक्षक सर्वधा रक्षक सर्वथा रक्षक ओम शाश्वत रक्षक परम रक्षक ओम ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता ओम शाश्वत भ्राता शाश्वत दाता शाश्वत विधाता ओम शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा ओम शाश्वत गुरु शाश्वत आचार्य ओम शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा ओम शाश्वत न्यायाधीशा ओम विश्वपिता विश्वमाता विश्वपति
जगन्माता जगदांबा जगतपति जगतपिता ओम। ओम सदाधारा सर्वाधारा जगदाधारा विश्वाधारा ओम ईश्वरा परमेश्वरा ईशा परमेशा परमेशा परेशा ओम। ओम सर्वांतर्यामिन सर्वव्यापका सर्वशक्तिमान न्यायकारी दयालु ओम सृष्टिकर्ता धर्ता हर्ता प्रलयकर्ता ओम परमपिता परमेश्वरा ओम। ओम भूर्भुवः स्वः ओम भूः ओम भुवः ओम प्राणाधारा प्राणप्रिया जीवनाधारा जीवनदाता ओम समस्त दुख विनाशका सकल क्लेश नाशका संकट मोचका सच्चिदानंद स्वरूप आनंददाता सुखकर्ता सुखदायका आत्मदाता बलदाता ज्ञानदाता सर्वदाता हर्षदाता मोक्षदाता ओम। ओम 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 को వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు सर्वेभ्यो नमो नमः प्रणवः प्रणाम ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా బ్రహ్మ బంధువులారా ధర్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా సున్నార్థులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా ఈశ్వర ఆరాధకులారా సాధకులారా ఈశ్వరోపాసన ప్రపంచం భోగించడానికి ఈ శరీరం భోగ సాధనం ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలే ఇక్కడ ఉన్నటువంటి సాధనాల వనరులన్నీ కూడా కేవలం భోగించడం కొరకే. ఈ ప్రపంచమంతా ప్రపంచంలో సుఖాలు సాధనాల వనరులు అన్ని ప్రాణులు కూడా అన్ని ద్రవ్యాలు వస్తువులని కూడా మానవుని సుఖం కొరకే. అందుకే సుఖించాలి, భోగించాలి, అనుభవించాలి. ఇక మరో జన్మ ఉందో లేదో, ఏ జన్మ ఏమవుతుందో, కాబట్టి ఇప్పుడే భోగించాలి, ఇప్పుడే అనుభవించాలి. ధనం మూలం ఇదం జగత్. ధనమే అన్నిటికీ మూలం, సుఖాలన్నిటికీ మూలం ధనమే. దేనైనా కొనుక్కోవచ్చు ధనముతో. అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే, మానవ సంబంధాలు, మానవీయ ఈ సంబంధాలన్నీ కూడా అర్థంతో కొలవడం జరుగుతుంది. ధనముంటేనే మేధావి, ధనముంటేనే బుద్ధిమంతుడు, ధనముంటేనే గొప్పవాడు, ధనముంటేనే మహాత్ముడు. పండితుని కంటే, విద్వాంసుని కంటే, యోగి కంటే, ఋషుల కంటే, మహర్షుల కంటే, అందరికంటే ధనవంతుడే. ధనముంటేనే కదా అన్ని ఉంటాయి. ధనమే ఉండాలి. ధనముతో అన్ని అనుభవిస్తాం. దేన్నైనా కొనుక్కోవచ్చు, ఏ సుఖాన్నైనా. అంతా ధనమే.
ధనమన్నిటికీ మూలం. ఈ లోకంలోనే అన్నీ ఉన్నాయి. ఈ లోకంలో ఉండాలి, ఇలాగే ఉండాలి, ఈ శరీరంలోనే ఉండాలి, ఇలాగే అనుభవిస్తూ ఉండాలి. దంతాలు పోయినా ఇంకా నమలడానికి కట్టుడు దంతాలు పెట్టుడు దంతాలు పెట్టుకొని ఇంకా నములుతూ ఉండాలి, ఇంకా తింటూ ఉండాలి, ఇంకా అనుభవిస్తుండాలి, ఇంకా రుచులు తింటూ ఉండాలి, ఇంకా ఆస్వాదిస్తూ ఉండాలి. సుగంధాలు, ప్రాకృతిక సుగంధాలు లేకపోతే కృత్రిమ సుగంధాలతో తయారు చేసుకుంటాడు. సుగంధాలను తయారు చేసుకుంటూ సుగంధాన్ని అనుభవించాలి. రూపాలను చూడాలి, రకరకాల రూపాలను చూడాలి. ఉన్న రూపాలు కాకుండా, ప్రాకృతిక రూపాలు సౌందర్యం కాకుండా కృత్రిమ సౌందర్యాలు తయారు చేసుకుంటూ రకరకాల రంగులు పూసుకుంటూ సౌందర్యాలు చూసుకోవడానికి, అందం చూసుకోవడానికి, అద్దాల్లో చూసుకోవడానికి, అద్దాల్లో ఉండడానికి అన్నిటికీ ధనమే కావాలి. స్పర్శకైనా, స్పర్శ సుఖానికైనా, నోటి రుచికైనా, ముక్కు వాసనకైనా, వినడానికైనా రకరకాల శబ్దాలు, కొత్త కొత్త శబ్దాలు, ఎన్నో శబ్దాలు వినడానికి ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు. అన్నిటికీ ఆధారం, మూలాధారం ధనమే. ధనం ఉంటేనే అన్నీ ఉంటాయి. అందరికంటే గొప్పవాడు ధనవంతుడే. ఈ భ్రమలోనే మానవుడు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా అనుభవించడానికి, ఇంకా ఇంకా అనుభవించడానికి. 90 ఏళ్ళు వచ్చినా, 100 ఏళ్ళు వచ్చినా, చివరి దశలో ఉన్న, చివరి క్షణములో ఉన్నప్పుడు కూడా ఇంకా అనుభవించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సాధించాలి. నా కోసం, నా పిల్లల కోసం, మన మనవుల కోసం, నా తరాల కోసం, తరతరాల కోసం తరగని ధనం ఇంకా సంపాదిస్తూనే ఉండాలి. అనుభవించాలి. నా పిల్లలు, నా మనవలు, నా వారసులు అనుభవించాలి. అంతా ధనములోనే ఉంది. దేనైనా కొనుక్కోవచ్చు అనుకుంటాడు, భ్రమకుంటాడు మానవుడు. సుఖం ధనముతోనే. ఈ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా ధనముతోనే. అనుభవించాలి, బాగా అనుభవించాలి. ఎందుకంటే ఈ ప్రపంచం ఉంది అనుభవించడానికి. ఈ శరీరమే భోగ సాధనం, భోగాలని అనుభవించడానికే. ఈ ఇంద్రియాలు కూడా సుఖాన్ని పొందడానికే. ఆ సుఖాలు ఏ సుఖాలు? తాత్కాలిక సుఖాలే, కొంతవరకే ఆ సుఖం. ఎక్కువ చూస్తే కళ్ళు అలసిపోతాయి. అలాగే చూస్తుంటే, కన్నార్పకుండా చూస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, కళ్ళు ఎర్రబడతాయి, అలసిపోతాయి. ఎంతసేపు వింటాం? చెవులు అలసిపోతాయి, ముక్కు అలసిపోతుంది, చర్మం అలసిపోతుంది, నాలుక అలసిపోతుంది. ఎంతసేపు ఆలోచిస్తాం? ఎంతసేపు ఊహల్లో ఉంటాం? మనసు అలసిపోతుంది. అక్కడే ఉండలేం. ఒకే విషయాన్ని ఆలోచించడం కష్టం. అదే మత్తులో ఉండడం కూడా కష్టమే. మత్తు కూడా కొంతవరకే. అన్నీ అలసిపోతాయి, శరీరం కూడా అలసిపోతుంది. చివరికి ముసలితనం వచ్చేస్తుంది. ఇంకా అనుభవించాలని చూస్తాం. శరీరం సహకరించదు, అయినా ఇంకా అనుభవించాలి. ఇంకా కోరికలు ధనంతో తీర్చుకోవచ్చు. ఆరోగ్యం ధనంతో కొనుక్కోవచ్చు. అన్ని ధనంతో కొనుక్కోవచ్చు. ధనంతో కొనుక్కుంటే ఏంటి? డబ్బుతో కొనేవి మందులు మాత్రమే, మంచాలు మాత్రమే, సాధనాలు మాత్రమే, సుఖం కాదు అనుకుంటున్నాడు. తినడానికి వస్తువులు, పదార్థాలు కొనుక్కుంటాడు. కానీ తినేటప్పుడు కలిగే సుఖం పదార్థంలో ఉన్నటువంటి ఆ రసాస్వాదన అనుకుంటాడు. అజీర్ణమైనప్పుడు ఏ పదార్థం రుచించదు. అప్పుడు చూడడానికి వస్తువులు ఉంచుకోవాలనుకుంటాడు. అందాలను ముందు ఉంచుకుంటాడు. ఎంత చూస్తాడు?
లోపల మనసు బాగలేకపోతే ఏ ఇంద్రియం పనిచేయదు. లోపల విషాదము, పగ, కుట్రలు, కుతంత్రాలు ఉన్నప్పుడు, అశాంతి ఉన్నప్పుడు ఏవి పనిచేయవు, ఏ ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయదు, ఏది పనిచేయదు. చివరికి వెళ్ళిపోయేటప్పుడు ఏ ధనము పనిచేయదు, ఏ సాధనము పనిచేయదు, ఏది పని చేయదు, ఏది ఆపదు, ఏది రక్షించదు, ఎవరూ రక్షించరు. అర్థం చేసుకోలేకపోతున్నాడు మానవుడు. అందులో మనము కూడా ఉన్నాము. ఆ మనములో నేను కూడా ఉన్నాను. నేను అక్కడే ఉన్నాను, అలాగే ఆలోచిస్తున్నాను నేను కూడా అని ఒప్పుకోవడం అవసరం. నేను కూడా అలాగే ఉంటున్నాను, ధనం ఉంటేనే అన్నీ ఉంటాయి అనుకోవడం భ్రమ. ఇదంతా రేపటి వరకే తాత్కాలిక సుఖాలే. ఈ ధనంతో, ఈ సుఖ సాధనాలతో అనుభవించేది కొంతవరకే, క్షణికమే, రేపటి వరకే. అది కూడా నమ్మకం లేదు. తర్వాత క్షణం వరకు కూడా సందేహమే. మరో క్షణంలో ఏముంటుందో, ఏ ఆలోచన వస్తుందో, ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అలా అనుభవిస్తుంటే ఇంద్రియాలు అలసిపోతాయి, బలహీనపడిపోతాయి, అనుభవించడానికి వీలు లేకుండా చెడిపోతాయి, బలహీనపడిపోయి పనిచేయకుండా పోతాయి. కంటి చూపు పోతుంది, వెనుక శక్తి పోతుంది, మాట తడబడుతుంది, నాలుక రుచిని కూడా చూపించదు, ముక్కు వాసన చూపించదు, చర్మం ముడతల పడిపోతుంది, స్పర్శ ఉండదు. ఇక అప్పుడు ఏ ధనం ఏం చేస్తుంది, ఏ సాధన ఏం చేస్తుంది? సుఖాన్ని అనుభవించడానికి సాధనాలు లేవు. ఆ సుఖాన్ని చేర్చడానికి, మనకు అందించడానికి ఇంద్రియాలే పనిచేయవు. అప్పుడు ఏ సాధనాలు ఏం చేస్తాయి? నిజానికి భోగాలు మనకు కలిగేది రోగమే. భోగే రోగ భయం. భోగిస్తుంటే ఆ భోగంలో రోగ భయం ఉంటుంది. ఎంత సుఖపడితే అంత రోగాలు, అన్ని రోగాలు వస్తాయి. అటువంటి రోగాలు వస్తాయి. ఎక్కువ సుఖపడితే ఎక్కువ రోగాలు వస్తాయి, సుఖ రోగాలే వస్తాయి. సుఖం వల్ల కలిగేది ఏమిటి? ఈ భౌతిక ప్రాపంచిక సుఖాల వల్ల పొందేది ఇంద్రియాలు క్షీణిస్తాయి, అలసిపోతాయి. ఎక్కువ సుఖించడం కూడా రోగం అవుతుంది. రోగాలకు ముఖ్య కారణం సుఖాలే. సుఖ భోగాలు అనుభవించడమే, విలాసాల్లో ఉండడమే. వీర్యం పోతుంది, ధైర్యం పోతుంది, సాహసం పోతుంది, విశ్వాసం పోతుంది, స్మరణ శక్తి పోతుంది, ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది, ఆత్మశక్తి తగ్గిపోతుంది, ఆత్మ పనిచేయక. ధనమే ధనమే రాన్నిటికి మూలం. ధనం మూలం ఇదం జగత్. ధనం మూలం ఇదం జగత్ అనేది ఈనాటి భాష. నిజమైన భాష కాదది. సాధనాలు కొనుక్కోవడానికి మాత్రమే ధనం. కానీ ధనం అంటే అదొక సాధనం, ప్రధాన సాధనం. సాధనాలు కొనుక్కోవడానికి, తెచ్చుకోవడానికి సాధనం ధనం. ఆ ధనమే సాధ్యము కాదు. జీవన ధ్యేయము, జీవిత లక్ష్యం అది కాదు. లక్ష్యం చేరుకోవడానికి సాధనల కొరకు ధనం అవసరం ఉంటుంది. కానీ అంతా విత్తమే, చిత్తమంతా విత్తమే. చిత్తంలో వృత్తులన్నీ కూడా విత్తానికి సంబంధించిన వృత్తులే. ఏం చేసైనా పర్వాలేదు, అధర్మైన పర్వాలేదు, అన్యాయమైన పర్వాలేదు, ఎవరికి ఏమైనా పర్వాలేదు, ఎంత బాధ అయినా, కష్టమైన, నష్టమైన, ఎంత హింస అయినా పర్వాలేదు, ధనం కావాలి. ఎంత మోసమైన పర్వాలేదు, ధనం కావాలి. ఏమైనా చేయండి, ధనం సంపాదించండి. ధన సాధన మాత్రం చేస్తున్నారు, భోగ సాధనాలను కొంటున్నారు. భోగ సాధన కాదు, యోగ సాధన అవసరం అని ఋషులు అంటున్నారు. యోగ సాధన చేయండి, తరించండి. ఈ జన్మలోనే జీవన్ముక్తులు కండి, హాయిగా సుఖపడండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ధనం కాదు, సాధన, యోగ సాధన. భోగ సాధన వలన రోగాలు వస్తాయి.
సమస్యలు వస్తాయి, వీర్యం పోతుంది, విశ్వాసం పోతుంది, ధైర్యం పోతుంది. కాబట్టి ఈశ్వరోపాసనే సరైనటువంటి ఉపాయం. సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, అన్నీ ఉండాలి. ధన సాధనం వలన లభించేవన్నీ కూడా యోగ సాధన వలన ఈశ్వరోపాసనలు కలుగుతాయి. ప్రపంచంలో సుఖాలన్నీ కూడా లభిస్తాయి, అంతకంటే ఎక్కువ ఆనందం లభిస్తుంది. బ్రహ్మానందమే, పరబ్రహ్మానందం లభిస్తుంది. ప్రపంచంలో సుఖాలన్నీ కూడా, సుఖ సాధనాన్ని కూడా పోగు చేసి అనుభవిస్తే లభించే సుఖము కంటే ఈశ్వరోపాసన వలన కలిగే సుఖం, ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో పొందే సుఖం 1000 లక్షల కోట్ల రెట్ల ఎక్కువ, ఎన్నో రెట్లు ఎక్కువ. ఈ ప్రపంచమంతా తనదైనప్పటికీ కూడా, చక్రవర్తి రాజ్యం ఇచ్చినప్పటికీ కూడా, ఈ భూగోళానికి మొత్తం ఈ భూమండలానికి రాజు, రారాజు, చక్రవర్తి అయినప్పటికీ కూడా లభించని సుఖం యోగ సాధన వలన, ఈశ్వరోపాసన వలన ఎంతో సుఖం కలుగుతుంది, ఎంతో ఆనందం, ఎంతో ధైర్యం, ఎంతో సంతృప్తి. ఏ నిరాశ ఉండదు, ఏ నిస్పృహ ఉండదు, ఏ భయం ఉండదు, ఏ రోగం ఉండదు, అశాంతి ఉండదు, ఏ ఒత్తిడి ఉండదు, ఏ ఆందోళన ఉండదు. ఈ ధనం వలన కాదు, ఈ భోగ సాధనాల వలన లభించదు. విత్తము ద్వారా మోక్షం లభించదు. ధనం సాధనం మాత్రమే, దాని శక్తి అంతవరకే. ధనం యొక్క శక్తి, దాని మహిమ సాధనాలు ఇవ్వడం మాత్రమే. సుఖాన్ని ఇవ్వదు, ధనము సుఖాన్ని ఇవ్వదు, సుఖ సాధనాన్ని ఇస్తుంది. మంచి పరుపును కొనుక్కోవచ్చు, కానీ సుఖనిద్ర రాకపోవచ్చు. విలువైన ఔషధాలు సేవించవచ్చు, కానీ ఆరోగ్యం రాకపోవచ్చు. గమనించాలి. కొనగలుగుతాం సాధనాలు మాత్రమే, వస్తువులను, పరికరాలను, ఔషధాలను, ఆహారాన్ని కొంటాం అంతే. అన్నిటిని కొనవచ్చు. మనుషులను కొనుక్కుంటారు, బానిసలను కొనుక్కుంటారు, సేవకులను కొనుక్కోవచ్చు, కానీ వారి మనసును ఏం చేయలేం, వారి ఆత్మను ఏం చేయలేం. జడాన్ని చూస్తున్నాం, చేతనాన్ని చూడడం లేదు. భోగాలు, భోగాలు, భోగాలు. మానవ జన్మ యొక్క ఉద్దేశం భోగం కాదు. భోగిస్తూ, యోగాభ్యాసం చేస్తూ పరమాత్మను పొందడం. క్షణిక సుఖం కాదు, తాత్కాలిక ఈ సాధనాలు కాదు. శోభ రేపటి వరకే ఉంటాయి. అభావ కూడా రేపటి వరకు లేకపోవచ్చు. అభావ కూడా కావచ్చు, రేపటికి ఉంటాయో ఉండవు. తాత్కాలిక సుఖాలు కూడా అది కూడా సందేహమే. రేపటి వరకు సుఖం అనుకుంటే రేపటి వరకు కూడా నమ్మకం లేదు, అందులో సందేహమే. తాత్కాలికములు ఇంకా తాత్కాలికమే, ఇంకా క్షణికమే. తర్వాత క్షణం ఏమవుతుందో, తర్వాత ఊపిరి ఏమవుతుందో, తర్వాత శ్వాస ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. శ్వాస పీల్చుకుంటున్నాం, తీసుకుంటున్నాం లోపలికి, అక్కడ ఆగిపోతుందో ఏమో తెలియదు. శ్వాస తీసుకుంటూ ఉంటేనే ఆత్మ వెళ్ళిపోవచ్చు, శ్వాస వదిలిపెట్టేటప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు. కేవలం ఊపిరి అంటే తీసుకుంటూ ఉంటే, లేదా బయటకు వదిలిపెడుతూ ఉంటేనే, శ్వాస తీసేస్తుంటేనే ప్రాణం పోతుంది అనుకుంటాం. శ్వాస లోపలికి తీసుకుంటూ కూడా ఆత్మ వెళ్ళిపోవచ్చు. మరొక శ్వాస నమ్మకం లేదు. పీల్చుకున్న శ్వాస వదిలిపెట్టి లోపల కూడా ఆత్మ వెళ్ళిపోయే అవకాశం ఉంది. శ్వాస కూడా, మరో శ్వాస కూడా నమ్మకం లేదు.
శ్వాస అయినా ప్రశ్వాస అయినా. అటువంటప్పుడు ఈ సుఖాలు, ఈ సుఖ సాధనాలు ఏవి రక్షించవు. రక్షించేది ఎవరు? రక్షిస్తున్నది ఎవరు? ఇంతవరకు రక్షించింది ఎవరు? ఆ శక్తే. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పటికైనా రక్షించేది ఆ శక్తే. ఈ ధనము, ఈ నాణేలు, ఇదంతా కూడా మానవుడు తయారు చేసుకున్న వ్యవస్థ, వ్యవహారం కొరకు మాత్రమే. ధనం అంటే ఇది కాదు. ధనం అంటే ఈ వస్తువులు కాదు. ధనం అంటే ధాన్యం, ధాన్యం అంటే ధనం, ధన అంటే ధనధాన్యం. ధాతు అర్థం ధనం అంటే ధనధాన్యం. ధాన్యం కూడా ధనమే, ఆహారం కూడా ధనమే, సాధనమే. దాన్ని అంతవరకే చూడాలి. దాని శక్తి అంతే, దాని సామర్థ్యం అంతే. సాధనాల సామర్థ్యం అంతవరకే ఉంటుంది, అంతకంటే ఏం చేయవు. తీసుకున్న ఆహారం జీర్ణమై రక్తంగా మారి శక్తిగా మారినప్పుడే దాని ప్రయోజనం. వ్యర్థంగా పోతే, మలంగా మారిపోయి వెళ్ళిపోతే అది వ్యర్థమే. ఎంత విలువైన ఔషధమైనా, ఎంత మంచి తీయని పదార్థమైనా, రుచికరమైన పదార్థమైనా, ఎంత విలువైన పదార్థమైనా, ఎటువంటి ఔషధమైనా, అది రాజ ఔషధమైన, స్వర్ణ భస్మైన, జీర్ణం కాకపోతే, శక్తిగా మారకపోతే అది వ్యర్థమే. వజ్రాలు ఉండవచ్చు, రత్నాలు ఉండవచ్చు, ఆకలి తీర్చడానికి పనికిరావు. అలా ఉంటాయి. రాయి అయినా, రత్నమైన రెంటి విలువ ఒకటే పని చేయనప్పుడు. ఒక్కోసారి రాళ్ళనే పనికొస్తాయి, రత్నాలు పనికిరావు. అటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే ఋషుల మాటలు, నవిత్తేన తర్పణీయో మనుష్యో. మనుషుడు విత్తం ద్వారా తర్పణీయుడు కాదు, తరించడు. ఈ దుఃఖ సాగరం దాటాలంటే విత్తం కాదు, చిత్తం సరిగా ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి, చిత్తం బాగుండాలి. నవిత్తేన తర్పణీయో మనుష్యో శోభావ. ఎప్పటి వరకే ఉంది ఈ సాధనాలు, ఈ సుఖాలు కొంతవరకే. పరంపిత పరమాత్మ గనక అనుగ్రహిస్తే ధనమే ధనం, సుఖమే సుఖం అన్నీ ఉంటాయి. పరమాత్మ దర్శనం అయితే అన్ని లభిస్తాయి. ఈ లోక సుఖాలు కూడా లభిస్తాయి. పరలోక సుఖం కూడా లభిస్తుంది. కఠోపనిషత్తులో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం ఇది. అందుకే ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మతత్వం ఏమిటి, ఆత్మ స్వభావం ఏమిటి, అది ధనము ద్వారా అర్థం కాదు. సాధన ద్వారా, సరైన మార్గదర్శనం ద్వారా. నచికేతుని యొక్క ప్రశ్న అది. ఆత్మ ఏమైపోతుంది, నేనేమిటి, నా స్వరూపం ఏమిటి, ఈ శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాను, శరీరం పోయిన తర్వాత నేను కూడా పోతానా, నశించిపోతానా, ఏమి లేకుండా పోతానా, లేదా ఎక్కడే ఉంటానా, ఎక్కడ ఉంటాను. వినడానికి సులభంగానే ఉంది, అనుభవించినప్పుడు అర్థమవుతుంది. విత్తమైతే పనిచేయదు. నా విత్తైన తర్పణీయో మనుష్యు. సుఖాలు కావాలి, అన్ని కావాలంటే పరమాత్మ దర్శనం అయితే అన్ని లభిస్తాయి. లప్స్యామహే విత్తం అద్రాక్షమ చేత్. అద్రాక్ష్మ అంటే పరమాత్మ దర్శనం చేసుకున్నప్పుడు, అద్రాక్ష్మ చేత్, అప్పుడు లప్స్యామహే అన్ని పొందుతాం. విత్తం అన్ని రకాల విత్తాలు, అన్ని రకాల ధనాలు పొందుతాం. లప్స్యామహే పొందుతాము. ఎప్పుడు? అద్రాక్ష్మ చేత్, పరమాత్మ దర్శనం చేసుకున్నప్పుడు
జీవిష్యాము యావత్ ఈశిష్యసి, పరమిత పరమాత్మ యొక్క ఆ ఈశిత్వం, స్వామిత్వం, పరమాత్మ యొక్క అధికారం, పరమాత్మ యొక్క ఈశుడు పరమిత పరమాత్మ. ఈశిష్యసి, హే ఆచార్య, యమాచార్య, నీవు నీ శక్తి, నీ సామర్థ్యం, నీ అధికారం ఎంతవరకు ఉంటే అంతవరకు, దాన్ని బట్టే మా జీవనం ఉంటుంది. జీవిష్యామ, జీవిస్తాము, ఎంతవరకు తమరి యొక్క స్వామిత్వం ఉంటుందో, అంటే తమరు అనుకున్నప్పుడు అని అర్థం. కాబట్టి వేరే సందేహం ఏమీ లేదు, ఒకే ఒక సందేహం. ఎందుకంటే అన్ని లభిస్తాయి నీ దర్శనం అయితే. ఈ విత్తం గురించి మేము బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. సరైన విధానంలో ప్రయత్నం చేస్తే, సరైన సాధన చేస్తే, సరైన పురుషార్థం చేస్తే అన్ని లభిస్తాయి. అది గొప్ప విషయం కాదు. ధనార్జన అనేది గొప్ప విషయం కాదు. నీ దర్శనం అయితే అన్ని లభిస్తాయి. ఎందుకంటే అన్నింటికీ స్వామి నీవే. ఈశిత్వం అంతా నీదే, నీవే స్వామిత్వం, నీవే స్వామివి, శాశ్వత స్వామి నీవే, శాశ్వత రాజా, రాజాధిరాజ అంతా నీవే. కాబట్టి నీవు ఉంటే చాలు, నీ దర్శనం అయితే చాలు అని నచికేతుడు ఈ విత్తం యొక్క శక్తి ఏమిటో చెప్పడం జరిగింది. విత్తం అది రేపటి వరకే, అంతేకాదు. అజీర్యతాం అమృతానాం ఉపేత్య, అజరులు అమరునటువంటి దేవతలను, దేవుళ్ళను, అంటే విద్వాంసులను లేదా ఋషుల మహర్షుల యొక్క మార్గదర్శనాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థ ఇది జీరియన్ మర్త్య కు అధస్థ ప్రజానం, ఇదంతా కూడా అధపాతానికి తీసుకువెళ్ళేది. కు అంటే భూమి కిందికి తీసుకెళ్లేటువంటి ఈ వ్యవస్థ, ఇదంతా ఈ ప్రపంచంలో అంతా జీరియన్ మర్త్యకు అధస్థ. ఆ రకంగా తెలుసుకుంటే ఈ ప్రపంచంలో ఈ శరీరంతో అనుభవించేదంతా కూడా, ఇంద్రియాతో అనుభవించేదంతా కూడా కు అధస్థ కింద వైపు తీసుకెళ్లేదే. కానీ అజీర్యతాం అమృతానాం ఉపేత్య, దేవలోకం కావాలి. దేవలోకం పొందినప్పుడు దానికి అభిధ్యాయం, సరైన ధ్యానం చేసినప్పుడు ఇదంతా లభిస్తుంది. ఈ వర్ణ రతి ప్రమోదాన్ అతి దీర్ఘే జీవితే కోరమేత. ధ్యానం ద్వారా లభించే సుఖం కంటే ఇదంతా వ్యర్థమే. కాబట్టి ఈ వర్ణాలు అంటే రూపాలు, సౌందర్యం, ఈ అందం, ఈ రతి, ఈ భోగ విలాసాలు, ఈ ప్రమోదాలు, ఆమోదాలు, అతి దీర్ఘకాలం జీవించడం, అతి దీర్ఘే జీవితే, అతి దీర్ఘ జీవితంలో కూడా కోరమైతే ఎవరు రమిస్తారు? 100 ఏళ్ళు, 100 ఏళ్ళ తర్వాత 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 1000 ఏళ్ళైనా ఎంత రమిస్తాము? కోరమేత ఎవరు రమిస్తారు అంటే రమించడం సాధ్యం కాదు, అనుభవించడం సాధ్యం కాదు. నచికేతునికి ప్రలోభాలు పెట్టడం జరుగుతుంది. 100 ఏళ్ళు శతాయుష రమణులు, పుత్ర పౌత్రులు, 100 ఏళ్ళు జీవించేటువంటి పుత్రులు, 100 ఏళ్ళు ఆయుషినటువంటి పౌత్రులు కూడా. శతాయుష పుత్ర పౌత్రాన్ వ్రణీశ్వ, శతాయుషవంతున్నటువంటి పుత్రులను పౌత్రులను కోరుకో. బహూన్ పశూన్ అస్తి హిరణ్యం అశ్వాన్, అనేక పశువులను, అస్తి ఏనుగులను, హిరణ్యం బంగారాన్ని, అశ్వాన్ గుర్రాలను కోరు. భూమేర్ మహద్ ఆయతనం, విశాలమైన భూమిని కోరుకో. వ్రణీశ్వ స్వయం జీవ శరదవు, యావదిచ్చసి, నీకు ఎన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు స్వయం నీ ఇష్టం ఎన్నేళ్ళని జీవించవచ్చు. అటువంటి జీవితాన్ని, అటువంటి ఆయుష్ను కోరుకో. కానీ శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత జీవాత్మ యొక్క స్థితి ఏమిటో అది మాత్రం, ఆ సందేహం మాత్రం, ఆ ప్రశ్న మాత్రం అడగకూడదు. దానికి బదులు ఇవన్నీ ఇచ్చేస్తాను. ఏతత్తుల్యం యది మన్యసే వరం,
వృణీష్వ విత్తం చిరజీవికాం చ మహాభూమౌ, మొత్తం భూమంతా కూడా నీ ఇష్టం, ఏమైనా కోరుకో. ఆయన ఏది అవసరం లేదు. ఇది శోభావ అని చెప్పేసి ఒక మాటతో నచికేతుడు ఖండించడం జరిగింది. శోభావ ఇది రేపటి వరకే, ఇది మర్త్యలోకం. మర్త్యస్య ఇదంతక ఏతత్, నువ్వు అంతకుడివి, దురాంతకుడివి, దుష్టాంతకుడివి. సర్వేంద్రియాణం జరయంతి తేజ, ఇంద్రియాల యొక్క తేజస్సును జరయంతి క్షీణింపజేస్తాయి ఈ భోగాలు ఇవన్నీ కూడా. అపి సర్వం జీవితం అల్పమే, అయినప్పుడు కూడా జీవితం అల్పమే కదా, ఎంత అనుభవించినా. తవైవ వాహ, ఈ వాహనాలు ఇవన్నీ కూడా, ఈ రథాలు, ఈ గుర్రాలు, ఈ రమణులు అంతా కూడా, నృత్య గీత, ఈ భాజా భజంత్రులన్నీ కూడా అంతా నీ వద్దే ఉంచుకోండి, అంతా మీవే, నాకు అవసరం లేదు. అయినా నీ దర్శనం అయితే చాలు, అన్ని వచ్చేస్తాయి. లప్స్యామహే విత్తం అద్రాక్ష్మ చేత్, పొందగలుగుతాం, పొందుతాం. లప్స్యామహే పొందుతాము, విత్తాన్ని పొందుతాము, అన్ని పొందుతాం. అద్రాక్ష్మ మీ దర్శనం అయితే చాలు, ఈశ్వర దర్శనం అయితే చాలు, అన్ని లభిస్తాయి. జీవిష్యాము యవదీశిష్యసి త్వం, నీవు అనుకుంటే ఎప్పటికైనా ఉంటాం, ఏమైనా జరుగుతుంది, అంత తమరి అనుగ్రహమే, ఈశ్వరానుగ్రహమే, అది కావాలి. కాబట్టి ఇవి కావు, ఈ మర్త్యలోకం కాదు, ఈ సుఖాలు కాదు, ఈ సుఖ సాధనాలు, ఈ భోగాలు కాదు. ఇందులో సుఖము లేదు నిజానికి, అది శోభావం, అది మర్త్యం. నీవు అంతకుడే. సర్వేంద్రియాణం జరయంతి తేజ, అన్ని ఇంద్రియాల యొక్క తేజస్సు జరయంతి క్షీణింపజేస్తాయి ఈ సుఖాలు. కాబట్టి ఇది కాదు, ఏది అవసరం లేదు. ఎంత భోగించినా అది కొంతవరకే, అవసరం లేదు. ఈ ప్రలోభాలు నన్ను ఏం చేయజాలవు. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఆకర్షణలు, ప్రపంచం ఆకర్షిస్తుంది, ఈ కనిపించే ఈ రంగురంగులను కూడా ఆకర్షిస్తాయి కన్నులను, శబ్దాలు ఆకర్షిస్తాయి చెవులను, గంధాలు సుగంధాలు ఆకర్షిస్తాయి ముక్కును, రుచులు ఆకర్షిస్తాయి నాలుకను, స్పర్శ ఆకర్షిస్తుంది చర్మాన్ని, రకరకాల ఆలోచనలు ఆకర్షిస్తాయి మనసును, ఊహలోకాల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. ఇది కాదు, ఇదంతా ఊహాలోకమే, క్షణిక సుఖాల లోకం, క్షణిక భోగాల ఆయతనం ఇది, భోగాయతనం, భోగాల ఆధారం ఇది. ఇది కాదు. ఈ శరీరం, ఈ మానవ దేహం దాని కొరకు కాదు. నా ప్రశ్న అది కాదు, నా సందేహం అది కాదు. యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో యత్ సాంపరాయే మహతి బ్రూహి నస్తత్, యో అయం వరో గూఢం అనుప్రవిష్టో నాణ్యం తస్మాత్ నచికేత వృణీతే. హే మృత్యు, హే యమాచార్య, ఈ పరలోక విషయంలో ఏతుందో, ఆత్మ శరీరం చెల్లిపోయిన తర్వాత ఏమవుతుందన్న విషయం ఎందరో ఆలోచించిన వారు కూడా మరణించినారు. కాబట్టి సాంప్రాయ పరలోకం విషయంలో శరీరం చెల్లిపోయిన తర్వాత ఆత్మ యొక్క స్థితి, దాని పరలోకం అన్నారు. మహతి, అదే గొప్ప. ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ యొక్క స్థితి ఏమిటో తెలుసుకోవడమే గొప్ప విషయం. మహతి బ్రూహి, ఉపదేశించండి, నహ మా కొరకు, అదే అసలైన వరం. అదే మిగతంతా వ్యర్థమే. ఇదే గూఢం, మిగతాదంతా మూఢం. ఈ ప్రశ్న గూఢమైన ప్రశ్న, మిగతా విషయాలను కూడా మూఢ విషయాలే, మూర్ఖ విషయాలే. ఆ వస్తువు గురించి, ఈ వస్తువు గురించి, ఆ సుఖము, ఈ సుఖము, సుఖ సాధన గురించి తెలుసుకోవడం అనేది మూఢ విషయం. అసలు గూఢ విషయం ఆత్మ విషయమే. ఆత్మ యొక్క స్థితి ఏమవుతుంది, ఇది గూఢ విషయం. గూఢం అనుప్రవిష్టో,
అక్కడ అనుప్రవిష్టం అంటే చేరుకోవడం, గూఢత్వం, అసలు సూక్ష్మ విషయం ఏమిటో అది తెలుసుకోవడమే. అక్కడ అనుప్రవేశం చేయాలి. నాణ్యం తస్మాత్ నచికేత వృణీతే. కాబట్టి వేరేది ఏమి లేదు. అందుకే నచికేతుడు ఇదే ప్రశ్న అడగడం జరుగుతుంది. నచికేతుడు వరించింది ఇదే. నచికేత వృణీతే. నచికేతుడు అడిగినటువంటి వరించినటువంటి వరం ఇది. నాన్యం వేరే వరం కోరలేదు. గూఢవరం ఆత్మ విషయమే. మిగతా అంతా మూఢవరం కాబట్టి మూఢవరాలు అవసరం లేదు. అన్ని లభిస్తాయి ఈశ్వరోపాసన ద్వారా. మనం చూస్తున్నాం, ఎందరినో చూస్తున్నాం చరిత్రలో, మహాత్ములను, భక్తులను, ఈశ్వర భక్తులు, నిజమైన ఈశ్వర భక్తులను చూస్తున్నాం. ఈ భక్తి మార్గం, ధర్మ మార్గం, ఇది సత్యమైన మార్గం. కష్టాలు అనిపిస్తాయి, దుఃఖాలు అనిపిస్తాయి, కానీ అందరు కష్టపడుతున్నారు, అందరు శ్రమిస్తున్నారు. దొంగతనం చేసేవాడు, ద్రోహం చేసేవాడు, మోసం చేసేవాడు కూడా కష్టపడుతున్నారు. ఆ శ్రమలో ఈ ఈశ్వరోపాసన అనే కష్టం చాలా చిన్న కష్టం నిజానికి. దొంగలు, దుష్టులు, దుర్మార్గులు పడే కష్టంలో 10% కూడా కాదు, 10వ వంతు కూడా కష్టం అవసరం లేదు ఈశ్వరోపాసనకు. అంత సులభమైనటువంటి, సుఖవంతమైనటువంటి, ఖర్చు లేని, ఏ బాధ లేని సాధన, యోగ సాధన, ఈశ్వరోపాసన, ఈశ్వరారాధన. భ్రమలో ఉంటాం. ఈశ్వరోపాసన అన్ని కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఒంటరైపోతానని అనిపిస్తుంది. కానీ పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలు నెగ్గితే ఇక సుఖాలు ఉంటాయి. ఈలోక సుఖాలు కూడా లభిస్తాయి, ఈశ్వర సుఖం కూడా లభిస్తుంది, ఈశ్వరానందం. ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. లప్స్యామహే విత్తం అద్రాక్షమ చేత్ త్వా. నీ దర్శనం అయితే చాలు అన్ని లభిస్తాయి. ఇది ఊహలోకం కాదు. ఋషులు, మహర్షులు అనుభవించి, మంథనం చేసి, చింతనం చేసి తెలిసిన విషయాన్ని మనకు అందించడం జరిగింది. ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే అర్థమవుతుంది. ధనం మూలం ఇదం జగత్ అనేది ఇప్పటి మాట కాదు, ఎప్పటి మాట అయినా అది సాధనల వరకే. ధనంతో కొంటాం. ధనం అనగానే ఈ నాణ్యాలు మనం తయారు చేసుకున్నటువంటి ఈ కరెన్సీ కాదు, ఈ నోట్లు కాదు. ధనం అంటే ధాన్యం అన్నారు. ధనములో విద్యాధనం కూడా ధనం అవుతుంది. అన్ని ధనాలు, విద్యాధనమైన ఏ ధనమైనా యోగ సాధన కొరకు ఉపయోగపడాలి. అది సాధనంగా ఉపయోగపడ్డప్పుడే ఆ ధనం దాని సార్థకత ఉంటుంది, లేకపోతే వ్యర్థంగా. అది ఎన్ని భోగ సాధన ఉన్నప్పుడు కూడా భోగించడానికి శక్తి ఉండాలి, సామర్థ్యం ఉండాలి, శరీరం సహకరించాలి, ఇంద్రియాలు సహకరించాలి. ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు కూడా మనసు బాగుండాలి. అన్నీ ఉన్నాయి, మనసు బాగలేదు, అంత విషాదమే, అంత దుఃఖమే. ఎన్ని ఉన్నప్పుడు కూడా వ్యర్థమే, అశాంతి, అసంతృప్తి. కాబట్టి ఈ భోగాలు పనికిరావు. ఎంత జీవించడం ముఖ్యం కాదు, జీవించిన రోజు ఎలా జీవించినాము, ఆరోగ్యంగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా, తృప్తిగా జీవించామా అనేది ముఖ్యం. 100 ఏళ్ళు జీవించామా, 1000 ఏళ్ళు జీవించామా అది ముఖ్యం కాదు. ఇదంతా కూడా శోభావమే. ఇది అశ్వత్థ వృక్షమే ఈ శరీరం. ఇందులో ఎన్నో రహస్యాలు చెప్పండి. ఎక్కువ భోగించేవారు ఏమవుతారంటే సర్వేంద్రియాణం జరయంతి తేజ. ఎక్కువ భోగిస్తే, ఇంద్రియ సుఖాలను అనుభవిస్తే ఇంద్రియాలు వాటి తేజస్సు, సర్వేంద్రియానం అన్ని ఇంద్రియాలు, అందులో మనసు కూడా వచ్చేస్తుంది, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్ని కూడా తేజ జరయంతి. సర్వేంద్రియాణం తేజ జరయంతి. కాబట్టి అపి సర్వం జీవితం అల్పమేవ అయినప్పుడు కూడా సర్వం జీవితం అల్పమే, అంత అల్పమే, స్వల్పమే జీవితం. కాబట్టి ఈ వస్తువులు, ఈ వాహనాలు,
ఈ భజ భయంత్రియాలు, ఈ విలాసాలు, భోగాలు, ఈ రమణులు అంతా కూడా అంతా నీదే ప్రభు, అంతా నీదే, నీ వద్దే. చివరికి నీ వద్ద ఉండిపోతాయి. ఏ జడ పదార్థమైనా అక్కడే ఉంటుంది, ఈ భూమిపైనే ఉంటుంది. అందుకే ముందుగానే చెప్పడం మంచిది. ఏ పరమపిత పరమాత్మ అంతా నీదే, చివరికి ఇక్కడే మిగిలిపోతుంది, నా వెంట ఏది రాదు అని చెప్పడానికి తవైవ వాహ తవ నృత్య గీతే. ఈ భోగాలు, విలాసాలు, నృత్యాలు, ఈ వాయిద్యాలు, సతూర్య, ఈ సరథ, సతూర్య సరథ అని చెప్పడం జరిగింది ప్రలోభాల్లో. ఇవన్నీ కూడా హిమార రామాహ, రామ, రామ అంటే పుల్లింగం. ఇది రామా, అందమైన స్త్రీ పేరు రామ, రమణి అని అర్థం. సుందర రమణులు. ఇమా రామాహ సరథాహ సతూర్యాహ నా హీదృశా లంభనీయ మనుష్య. మనుషులకు ఇటువంటి సుఖాలు ఎవరికి దొరకవు, అటువంటి సుఖాలు నీకు ఇస్తాను అన్నప్పుడు కూడా ఏది అవసరం లేదు, ఏ పరిచారికలు అవసరం లేదు, ఏ సేవకులు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. దీనివల్ల లభించేది ఏమి లేదు. నా ప్రశ్న ఒకటే, ఎందుకంటే దేవతలకు కూడా అర్థం కాని సమాధానం. దేవతలు కూడా ప్రయత్నం చేసినారు. దేవై అత్రాపి విచికిత్సితం పూర్వము దేవతలు కూడా ఈ విషయంలో సందేహించినారు. నహి సుజ్ఞేయం, ఇది సులభంగా అర్థమయ్యే విషయం కాదు. అనుహయేష ధర్మ, ఇది సూక్ష్మ విషయం, గూఢ విషయం, గూఢ ధర్మం, సూక్ష్మ ధర్మం ఇది. కాబట్టి వేరే వరం కోరుకో నచికేత అన్నప్పుడు కూడా ఇక అంత గొప్ప దేవతలు కూడా ముందుగానే సందేహించారంటే ఇది గొప్ప ప్రశ్నే, గొప్ప సందేహం. కాబట్టి అదే కావాలి, దానికే సమాధానం కావాలి నాకు. దేవహి అత్రాపి విచికిత్సితం కిల త్వంచ మృత్యు యత్ నా సుజ్ఞేయం ఆత్థ వక్త చస్య త్వా దృక్ అన్యః నా లభ్యో. నీ వంటి వక్త గాని, నీ లాంటి గొప్ప వేత్త గాని, తత్వవేత్త గాని ఎవరు లేరు. కాబట్టి మరొకరు దొరకరు. ఇక మీరే చెప్పాలి, ఈ ప్రశ్నకు సమాధానం మీరే ఇవ్వాలి. ఎందుకంటే ఈ విత్తంతో, ఈ ధనముతో, ఈ సుఖాలతో, ఈ భోగాలతో తరణం జరగదు. నా విత్తేన తర్పణీయ మనిషి తరించడం జరగదు. ఇదే విషయం మనకు యాజ్ఞవల్క మైత్రి సంవాదంలో తెలుస్తుంది. యాజ్ఞవల్కు సన్యాస దీక్ష తీసుకునే ముందు ఇక ఈ ఆస్తిని పనిచేస్తాను తీసుకోండి అన్నప్పుడు మీరెక్కడికి వెళ్తారంటే, ఇక నేను సన్యాసం తీసుకొని పరమానందాన్ని పొందడానికి వెళ్తానన్నప్పుడు మైత్రి అడిగే ప్రశ్న ఇదే, మీకే సుఖాన్ని ఇవ్వనటువంటి ఈ ధనం నాకెందుకు, కాబట్టి నేను కూడా సన్యాసం తీసుకుంటానని చెప్పేసి మైత్రి కూడా సన్యాసం తీసుకుంటుంది. గతంలో చరిత్ర కనుక గమనిస్తే రాజులు, మహారాజులు, చక్రవర్తులు కూడా చివరికి అన్ని వదిలిపెట్టేసి, రాజ్య భోగాలను, అధికారాన్ని వదిలిపెట్టేసి వానప్రస్థులుగా మారడం జరిగింది, సన్యాసులుగా మారడం జరిగింది. ఇది మన మానవ జీవనం యొక్క విధానం, జీవన విధానం ఇది. వైదిక ధర్మం చెప్పేది ఇదే, ఋషుల మహర్షుల యొక్క పరంపర ఇది. ఆ పరంపరను మనం సాగుతున్నాం. ఈ సుఖాల గురించి, సుఖ సాధనల గురించి, ధనం గురించి, అధికారం గురించి, ఈ వస్తువుల గురించి, వాహనాల గురించి స్పష్టంగా తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా శోభావ, రేపటి వరకే ఉంటాయి, అది కూడా నమ్మకం లేదు. ఈ శరీరం కూడా అటువంటిది, రేపటి వరకే, అది కూడా నమ్మకం లేదు. అటువంటప్పుడు ఏమి సాధించాలి, దేన్ని శోధించాలి, దేన్ని పరిశోధించాలి, ఆలోచించాలి. ఇప్పుడు నేను సాధించవలసింది ఏమిటి, పొందవలసింది ఏమిటి, అసలు నేను అనుకుంటున్నది ఏమిటి, అందుకోవాలనుకుంటుంది ఏమిటి, దేన్ని అందుకోవాలనుకుంటున్నాను, దేన్ని పొందాలనుకుంటున్నాను, ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
కేవలం ధనం సంపాదించి సాధించిపోవడమేనా? పిల్లలకు తరతరాలకు తరగని ధనాన్ని వారసులకు ఇచ్చిపోవడమా? ఏ వారసత్వాన్ని ఇవ్వాలి? వారసత్వం అంటే ధనం ఇవ్వడమేనా? ఈ భవనాలు ఇవ్వడమేనా? భూములు ఇవ్వడమేనా? ఏది ఇవ్వాలి? ఈ వజ్ర రత్నాలు, ఈ బంగారం ఇవి ఇవ్వడమేనా? ఏది ఇచ్చిపోవాలి? ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఇంకా భ్రమలో ఉంటున్నాం, పైన పైన ఆలోచిస్తున్నాం, లోతుగా గంభీరంగా ఆలోచించడం లేదు. దీని యొక్క తీవ్రత ఏమిటో తెలుసుకోవడం లేదు. అందుకే అలాగే నవ్వుకుంటున్నాం, హాయిగా ఉంటున్నాం, రోజులు గడిపేస్తున్నాం. ఇవి మాటలే అనిపిస్తుంది, ఈ కథలే మాటలే, వాస్తవం కాదనిపిస్తుంది. కానీ వాస్తవం ఇదే వాస్తవం. అన్ని అనుభవించిన వారు చెప్పినటువంటి విషయం ఇదే. భర్తృహరి రాజైనప్పుడు కూడా అన్ని వదిలిపెట్టేసి యోగాభ్యాసం చేసి చెప్పినటువంటి ఎన్నో నీతులు ఉన్నాయి. అనుభవంతో ఇది మిగిలి చివరికి. ఈ దేహం ఉన్నప్పుడే సందేహాలన్నీ కూడా దూరం చేసుకునే అవసరం ఉంది. అసలైన సందేహం ఇదే. నేనేమైపోతాను తర్వాత? అన్ని చేస్తున్నాను, అన్ని సమకూరుస్తున్నాను, చివరికి నేనేమైపోతాను? నా స్థితి ఏమవుతుంది? ఇంకో 10 ఏళ్ళు అయితే, ఇంకా 20 ఏళ్ళు అయితే, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత, 90 ఏళ్ళు వచ్చిన తర్వాత, చివరికి పోయేటప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నేను ఎక్కడ ఉంటాను? ఈ ఒంట్లో ఉండడానికి వీల్లేదు, ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ శరీరంలో ఈ ఇంట్లో ఉండలేను, ఈ ఊర్లో ఉండలేను, ఈ దేశంలో ఉండలేను, ఈ ప్రపంచంలో ఉండలేను. ఎక్కడ ఉంటాను? ఏమైపోతాను? నా స్థితి ఏమిటి? నా గతి ఏమిటి? ఆలోచిస్తున్నానా నేను? ఒకసారి ప్రశ్నించుకోండి. ఎంత ప్రయత్నం చేసినా ఇక ఉండలేము. ఇది స్వల్పమే, ఎంత ప్రయత్నం చేసినా. అటువంటిప్పుడు ఎక్కడ ఉండాలి? ఎంత అనుభవించినా స్వల్పమే. అతి సర్వం జీవితం అల్పమేవ అయినప్పటికి కూడా, 1000 ఏళ్ళ ఆయుష్ ఉన్నప్పటికి కూడా, 1000 ఏళ్ళు జీవించినప్పటికి కూడా మళ్ళీ పోవాల్సిందే. అప్పుడేమవుతుంది? నేనేమైపోతాను? ఇదంతా కాపాడుతుందా? ఈ బలమైన శరీరం, ఈ ఆరోగ్యంగా ఉన్న శరీరం కూడా రోగాలు రావచ్చు. అందమైన శరీరం పోవచ్చు. ఈ యవనం ఉండదు, ఏది ఉండదు. చివరికి ఎవరు మిగలరు, ఏది మిగలదు. రోజులు గడిపేస్తున్నాం, హాయిగా నవ్వేస్తున్నాం. ఎందుకంటే మత్తులో ఉన్నాం కాబట్టి ఇది తెలియట్లేదు. చుట్టూ నాగులు ఉన్నాయి, కాల నాగులు ఉన్నాయి, కాల సర్పాలు, విష సర్పాలు. మరణం ముంచుకొస్తుంది. చుట్టూ సిద్ధంగా ఉన్నాయి, కబలించడానికి, కాటు వేయడానికి సిద్ధం. మనకు భయం లేదు, ఎందుకంటే మత్తులో ఉన్నాం. ఆ పాముతోనే ఆడుకుంటున్నాం. ఏ పాము ఎప్పుడు కాటేస్తుందో తెలియదు, ఆయన ఆడుకుంటున్నాం. చిన్నపిల్లలు భోగాలు అనుకుంటూ, సుఖాలు అనుకుంటూ, రుచులు అనుకుంటూ, రూపాలు అనుకుంటూ. నచికేతుని ప్రశ్న అది మన ప్రశ్నే. ప్రయత్నం చేద్దాం. ఆ నచికేతుడు ఎవరో కాదు, అది మనమే. నేను అర్థం చేసుకుంటే నేనే. లేకపోతే ఇదో కథ, ఇదో వ్యథ అనుకుంటూ, నాకు సంబంధం లేదు అనుకుంటే మోసపోతాం. ధనం కాదు, అది సాధనం మాత్రమే. దాని యొక్క స్వరూపం అంతే, దాని శక్తి అంతే. ధనం అవసరమే, సాధన రూపములో మనం ప్రయాణం చేయడానికి అవసరం అంతే. ప్రయాణం చేయడానికి సాధనాలు కావాలి. సాధనమే సాధ్యం కాదు, సాధించడానికి సాధనలు అవసరం ఉంటాయి అంతవరకు. ఇలా అర్థం చేసుకుంటే
అప్పుడు జీవితం ధన్యమవుతుంది, సార్థకమవుతుంది. యోగాభ్యాసానికి ఇది బాట, ఈ మాట, నచికేతుని మాట యోగాభ్యాసానికి సరైనటువంటి బాట. ఈ బాటలో కనుక మనం ప్రయాణం చేస్తే తప్పకుండా తరిస్తాం. విత్తము ద్వారా తరించడం కాదు, చిత్తము ద్వారా. యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తాన్ని అర్థం చేసుకుని చిత్తాన్ని నియంత్రణలో ఉంచుకున్నప్పుడు, చిత్త వృత్తులు నిరోధమైనప్పుడు యోగాభ్యాసం ద్వారా సదా ద్రష్టు స్వరూప అవస్థానం, పరిమిత పరమాత్మ యొక్క స్వరూపంలో అవస్థానం అవుతుంది, చిత్తం స్థిరమవుతుంది. ఈశ్వర దర్శనం అయినప్పుడు అన్నీ లభిస్తాయి. కానీ ముందు పరీక్ష ఉంటుంది. ప్రమాణముల ద్వారా పరీక్షలు, ప్రమాణాలతో రుజువైనప్పుడు అప్పుడు ఈ లోక సుఖాలు ఉంటాయి, అన్ని లోకాల సుఖాలు ఉంటాయి. ఈ లోక సుఖాలు సాధనాలుగా ఉంటాయి. ఇంద్రియాలు అటువైపు తీసుకెళ్ళడానికి ఉండాలి, కానీ ఇక్కడే ఉంచడానికి కోసం కాదు. ఈ సుఖాలు ఇక్కడ బంధించడానికి కోసం కాదు. ప్రాపంచిక సుఖాలన్నీ కూడా పరమానంద సుఖం కొరకు ఒక వంతెనగా ఉపయోగపడాలి, వారధులుగా మారాలి, మార్చుకోవాలి. ఈ లోక సుఖాలు వారధులు అటు వెళ్ళడానికి. ఎందుకంటే అక్కడ వరకు తీసుకెళ్తుంది, పరిచయం చేయడానికి, మోక్షానందాన్ని పరిచయం చేయడానికి ఈ ఇంద్రియ సుఖాలు పనిచేస్తాయి. ఇక్కడ ఆపడానికి కోసం మనం వాడుకుంటున్నాం, ఇక్కడ ఉండిపోతున్నాం, ఇంతే అనుకుంటున్నాం. పైకి చేరడానికి మెట్లు అవసరం. ఆ మెట్ల అందాన్ని చూస్తూ, అందాన్ని వర్ణిస్తూ అక్కడే ఆగిపోతే ఎప్పుడు చేరుకుంటాం? చేరుకోవడానికి మెట్లు కావాలి. మెట్లు అందంగా ఉన్నాయా లేదా ముఖ్యం కాదు, మెట్లు బలంగా ఉన్నాయా లేదా, మనం ఎక్కగానే కూలిపోతాయా, పడిపోతాయా, ఆ సందేహం ఉంటే మెట్లు ఎక్కడం వ్యర్థం. కానీ మన ఈ సుఖాలనే మెట్లు ఎప్పుడు పడిపోతాయో, ఎప్పుడు విరిగిపోతాయో, ఎప్పుడు ఏమైపోతాయో చెప్పడం కష్టం. అటువంటి మెట్ల పైన ఉన్నాం. మెట్లు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాం, అవి కూలిపోతున్నాయి. ఈ సుఖాలు, ఈ భోగాలు, ఈ భాగ్యాలు అనుకుంటూ. భోగాలు కావు ఈ రోగాలు. ఈ భోగాలు రోగాలను ఇస్తున్నాయి. భోగే రోగ భయం. ఆ విషయాన్ని నచికేతుని ద్వారా ఋషులు చెప్పించడం జరిగింది. నచికేతుడు, యమాచార్యుడు ఐతిహాసిక పురుషులు కాదు, ఇతిహాసంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. మనకు అర్థం చేయించడానికి ఇది ఒక శైలి. అలా చెబితేనే అర్థమవుతుంది. ఒక కథ రూపంలో, గాథ రూపంలో చెప్పినప్పుడు అర్థమవుతుంది. దీని ఉపాఖ్యానం అన్నారు, ఆఖ్యాతం అన్నారు. ఇది ఉపాఖ్యానము, ఒక కల్పన ఇది. కానీ అందులో ఆ పేర్లలో, ఆ పదాల్లో అర్థం ఉంది. నచికేతుడు జిజ్ఞాసు అనే అర్థం. యమాచార్యుడు ఆచార్యుడు గురువు, లేదా యమాచార్యుడు పరమాత్మ అయితే నచికేతుడు ఆత్మ. ఆత్మ యొక్క స్థితి. ఆత్మ అడుగుతుంది పరమాత్మను, నా స్థితి ఏమిటి? ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాను, ఈ అందమైన శరీరంలో, ఈ బలమైన శరీరంలో, ధనం ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నాను, అన్ని సాధనాలు ఉన్నాయి ఆ పరివారంలో. కానీ ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. ఈ జీవితం అల్పమే, స్వల్పమే. అప్పుడు నా స్థితి ఏమిటి? నేను ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండిపోవడమా? ఇక్కడ నశించిపోవడమా ఈ శరీరంతోనే? ఇక్కడ తిరుక్కుంటూ ఉండడమా? అప్పుడు నా స్థితి ఏమిటి? నేను ఎక్కడ ఉంటాను? ఆత్మ నశిస్తుందా? అలాగే ఉండిపోతుందా? ఆత్మ అమరం, అజరం. ఆత్మ నిరాకారం, నిర్వికారం అంటారు. ఆ విషయంలో సందేహం కలిగింది. ఆత్మ నిజంగా అమరమేనా, అజరమేనా, నిరాకారమేనా, నిర్వికారమేనా? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దాహతి పావక అచైనం కేదయంతి అపున శోషయిత మారుత. ఈ అస్త్ర శస్త్రాలు గాని, అగ్ని గాని, నీరు గాని, గాలి గాని ఏమి చేయజాలవు ఆత్మ అన్నారు. ఆ జాయితం లేతే కదాచిన్ నాయం. ఇది పుట్టదు, ఇది మరణించదు ఆత్మ. కానీ పుడుతున్నాం, మరణిస్తున్నాం కదా శరీరంలోండి. శరీరంలోకి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. చేస్తున్నది ఎవరు? ఇలా జరుగుతుంది. ఏ కారణంగా ఇలా జరుగుతుంది?
శరీరంలోకి రావడము, పుట్టడము, పెరగడము, ఏదో చేయడము, మళ్ళీ పోవడం. ఈ రావడం ఎందుకు, పోవడం ఎందుకు, ఈ జన్మ ఎందుకు, ఈ మరణం ఎందుకు, ఈ జన్మం మరణం, ఈ చక్ర భ్రమణం ఎందుకు, కారణం ఏమిటి, ఎందుకు రావాలి, ఎందుకు పోవాలి, ఆత్మ యొక్క స్థితి ఏమిటి, ఆత్మ అమరమైతే, అజరమైతే, ఏ అస్త్రశస్త్రాలు ఏం చేయగలకపోతే, అటువంటిప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు చంపుతున్నారు కదా, బాధపడుతున్నారు కదా. ఆత్మ బాధపడుతుంది, ఏడుస్తుంది, అని చేస్తుంది. ఎందుకు? శరీరం నుండి ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవిస్తుంది ఆత్మ? ఈ శరీరం నుండి దుఃఖాలు అనుభవిస్తుంది ఆత్మ. అటువంటప్పుడు ఈ శరీరం పోతే నేను కూడా పోతానా, ఉంటానా? శరీరం భస్మవుతుంది. భస్మైన తర్వాత, పోయిన తర్వాత నేను కూడా భస్మం అయిపోతానా? ఈ శరీరం పాంచభౌతికం, నేను కూడా పాంచభౌతికమా, నేను కూడా జడమా అనే సందేహం కలుగుతుంది నచికేతునికి. ఈ సందేహాలను కూడా మనవే. ప్రలోభాలు ఉంటాయి ప్రపంచంలో, అక్కడ ఆగిపోకూడదు. ఇవన్నీ కూడా శోభావమే, తాత్కాలిక సుఖాలే, భోగాలే, క్షణిక సుఖాలే. క్షణిక సుఖాలు ఎక్కువ ఆకర్షిస్తాయి. కల్తీ ఆకర్షిస్తుంది. అసలు కంటే కల్తీ ఎక్కువ ఆకర్షిస్తుంది. అందంగా ఉంటుంది. అసలు బంగారం కంటే కల్తీ బంగారమే బాగా అనిపిస్తుంది. మనం చూస్తూనే ఉంటాం. ప్రపంచం అంతే, ఇది ఆకర్షిస్తుంది. అందులో మనం పడిపోతాం, మోసపోతాం. ఇది కాదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నచికేతుని ద్వారా ఋషులు మహర్షులు చెప్పిస్తున్నారు. ప్రయత్నం చేద్దాం మనం కూడా. పరమాత్మ యొక్క ఆ దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లప్స్యామహే విత్తం అద్రాక్ష్మ చేత్. ఒక వాక్యం, గొప్ప వాక్యం ఇది. పరమాత్మ దర్శనం అయితే లప్స్యామహే, పొందుతాం, అన్ని లభిస్తాయి. విత్తం లభిస్తుంది, సాధనలు లభిస్తాయి, సుఖ సాధనలు లభిస్తాయి, సుఖం లభిస్తుంది, అన్ని లభిస్తాయి. ఈ లోక సుఖమే కాదు, పరమాత్మ సుఖం కూడా లభిస్తుంది, మోక్షానందం కూడా లభిస్తుంది, మోక్షమే లభిస్తుంది. అప్పుడు ఆనందమే ఆనందం, నిరంతర ఆనందం, నిత్యానందం, సత్యానందం, అపార అనంతానందం, విశుద్ధానందం, శాశ్వతానందం, పరాంతకాలం. ఇది అంతకాలం. ఈ శరీరం నుండి అనుభవించే సుఖం అంతకాలం, దీనికి అంతం ఉంది. అది పరాంతకాలం, ఎంతో కాలం, సుదీర్ఘకాలం, ముక్తి కాలం. మోక్షం పొందడానికి ఎన్ని ప్రలోభాలు వచ్చినా లొంగకుండా ఉండే ప్రయత్నం చేయాలి. వాటిని సాధనాలుగా మార్చుకోవాలి. సాధనాలుగా మలుచుకున్నప్పుడు ఇక దాంతో కూడా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయవచ్చు. ఈ సుఖాలన్నీ కూడా నిచ్చెనాలే, సోపానాలే, వారధులే. ఇటు నుంచి, ఈ దుఃఖ సాగర్ నుంచి అటువైపు వెళ్ళడానికి వీటిని ఉపయోగించుకోవాలి. అందుకే అభ్యుదయం కూడా ఉండాలి, నిశ్చయం కూడా ఉండాలి అన్నారు. ఆశ, ప్రతీక్షలు అవసరం. ఆశ ఉండాలి, ప్రతీక్ష ఉండాలి. ఒకసారి ఎదురు చూడాల్సి వస్తుంది, తొందరగా లభించకపోవచ్చు. ఆశకు ఉండాలి. ప్రత్యక్షంగా లభించే వాటి గురించి ఆశ, పరోక్షంగా లభించే వాటి గురించి ప్రతీక్ష అవసరం. ఆశ ప్రతీక్షల మధ్యలో ఉంటున్నాం. దానికి ఇష్టాపూర్తి కూడా చేసుకోవాలి. ఇష్ట ఆపూర్తి, ఆపూర్తుల్లో పరోపకారం, అన్నదానం, అన్ని దానాలు, ఇష్ట యజ్ఞాలు, యాగాలు, అన్నీ కూడా సాధనాలే. ఇష్టాపూర్తులు అన్ని అవసరమే. పుత్రులు పౌత్రులు అవసరమే, అందరూ అవసరమే, ధనం అవసరమే, అన్ని అవసరమే. కానీ చేరుకోవడానికి, ప్రయాణం చేయడానికి ఎన్నో అవసరం ఉంటాయి. గమ్యం చేరుకోవడం ముఖ్యం. అలాగే మానవ జన్మ యొక్క ఉద్దేశం మోక్షం పొందడమే. మోక్షం పొందడం అనేది మన గమ్యం. దానికి ఇవన్నీ కూడా మనకు వనరులు, సాధనాలు అవసరం. ధనమంతా సాధనమే, అది సాధ్యం కాదు. మానవ జన్మ యొక్క ఉద్దేశం, లక్ష్యం మోక్షం పొందడమే. ఆ మోక్షం అంటే ఏమిటో ఈ వాక్యం చెప్పడం జరిగింది. లప్స్యామహే విత్తం అద్రాక్ష్మ చేత్ నా విత్తేన తర్పణీయ మనుష్యు జీవిష్యామో యావదీశిష్యసి. భగవంతుని యొక్క అనుగ్రహం అది.
ఎలా ఎంతవరకు జీవిస్తామన్నది. జీవిష్యామో యావత్ ఈశిష్యసి త్వం. కాబట్టి అసలు సందేహం, నా స్థితి ఏమిటి, ఆత్మ యొక్క స్థితి ఏమిటి, ఎక్కడ ఉండాలి, శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాను, ఏమైపోతారు, ఈ ప్రశ్న ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి. పరిమిత పరమాత్మతో అడగాలి. ధ్యానంలో యోగ సాధన చేస్తూ చివరికి ఋషుల మహర్షుల యొక్క గ్రంథాలు అధ్యయనం చేయాలి. అప్పుడు ఈ సందేహాలకు సమాధానం లభిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా మొదలవుతుంది ద్వితీయ వల్లిలో. ఇంతవరకు మనం కఠోపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో ప్రథమ వల్లిని పూర్తి చేసుకున్నాం. ఓం శం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, కలియుగ ఋషి మహర్షి దయానంద సరస్వతి గారి గురువు గారు విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు. ఋషులందరికీ, మహర్షులందరికీ, యోగులందరికీ, గురువులందరికీ, ఆచార్యులందరికీ, మాతాపితలకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, మీ అందరికీ ధన్యవాదాలు, వందనాలు, అభినందనలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. ఓం ఓం ఓం. శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం.